రెంటచింతల సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు హారతులిచ్చి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులు విద్యా వ్యవస్థలోనే కొత్త విప్లవానికి నాందిగా నిలవబోతున్నాయన్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో అన్ని విధాలుగా దెబ్బతిన్న పాఠశాల విద్యకు కొత్త ఊపిర్లు ఇవ్వడంతో పాటు 5 ఏళ్లలో దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయి అన్నారు ఆయన. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు. పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు గిన్నిస్ బుక్ రికార్డు దిశగా ఒకే రోజు 2 కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. పీటీఎంతో పాటు ప్రతి శనివారం నైతిక విలువల బోధన, ఆటపాటలతో పిల్లల మానసిక వికాసానికి తోడ్పాటు అందిస్తూ నో బ్యాగ్ డే అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మేరీ కనకం, హెచ్ఎం దుర్గాప్రసాద్, మండల టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. లోకేష్ గారి ఆదేశాల మేర రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మరి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతాం. ఈరోజు విశిష్టత, ఈరోజు గురువు పౌర్ణమి. ఈ సందర్భంగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన పెద్దలు హెచ్ఎం దశ దిశ లేని విధంగా, ఉపాధ్యాయులు లేని లోటుని భర్తీ చేయడానికి మెగా డిఎస్సిని కండక్ట్ చేస్తూ ఒక నూతన విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురాబోతున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మిగతా రాష్ట్రాల కన్నా ఉన్నతంగా ఉంటుంది అని నేను ఈ సందర్భంగా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి దృఢంగా విశ్వసిస్తున్నాను. ఆత్మన్యూన్యత భావం పెంచుకోవాలి. మేము గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు అని చెప్పాను, మీరు గర్వంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే టీచర్ల కన్నా మీ టీచర్లు, విద్యార్థులు క్వాలిఫైడ్, సేవ చేసిన ఒక్క సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు మరి అన్నం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. మొన్నటి వరకు లావు బియ్యం ఇచ్చేవాడు, ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు మీ భోజనంలో గుడ్డు.